వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే పండుగలను పురస్కరించుకొని హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరాధన టీవీ ఛానల్ సహకారంతో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి మల్లిచెట్టు చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు పాస్టర్లు, క్రైస్తవ సహోదరులు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మోకాళ్లపై ఉండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సర్వమానవాళి పాప పరిహారార్థమై శిల్వలో యేసు ప్రభువుల వారు తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించారని పాస్టర్ డేవిడ్ తెలిపారు. శాంతి, సమాధానం, ఐక్యతతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆకాంక్షించారన్నారు. శుభ శుక్రవారం రోజు ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభువుల వారు 3వ రోజు ఆదివారం ఉదయం మరణాన్ని జయించి తిరిగి లేచారని, అందుకు ఆదివారం రోజున ప్రత్యేకంగా ఈస్టర్ సండే పునరుద్ధాన దినంగా ఆరాధన కార్యక్రమాలు జరుపుకుంటామన్నారు. ప్రజలందరూ ప్రభువైన యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాలని కోరారు. పరిపాలిస్తున్న నాయకులను దీవించండి, అధికారులను దీవించండి, మంత్రులను దీవించండి. అయానికి స్తోత్రాలు. ఈ మున్సిపల్ ఏరియాను బట్టి నీకు మన కొరకు విమోచక్రేతనుగా తాను శిలువలో సమర్పణ చేసుకున్నాడు. ఆయన పొద్దున దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నది. ఆయన ఈ లోకంలో మన కొరకు శిలువరాని మీద పడినటువంటి బాధలు, అందులో మాట్లాడిన 7 మాటలు చాలా విలువైనది. అంతేమాత్రం కాకుండా మనుషులందరూ కూడా ఈ మార్గంలో నడవాలని యేసే చెప్పాడు. నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారా తప్పేవాడు సన్నిధికి రాడన్నాడు. కనుక యేసు ప్రభు ద్వారా మోక్షం ఉన్నది, యేసు ప్రభు ద్వారా స్వతంత్రత ఉన్నది, యేసు ద్వారా అన్ని కలిగి ఉన్నాయి. కనుక ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఈ సువార్త వింటున్నది. కనుక